హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఊరు ఊరు వాడ చాలా ఘనంగా జరుపుకుంటుంది మన భారతదేశం. అయితే ఇప్పటి వరకు అసలు మనం నిజంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నామా? అసలు సిసలైనటువంటి అంబేద్కర్ వాదాన్ని మనం పాటిస్తున్నామా? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంబేద్కర్ జయంతి సందర్భంగా. అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ హరీష్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వాడవాడ అన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మన భారతదేశం అందరూ కూడా. ముఖ్యంగా ఆయన వాదాన్ని, ఆయన భావజాలాన్ని నిజంగా నింపుకొని అసలు సిసలైనటువంటి ఆయన భావజాలాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నామా అంటే ఏం చెప్తారన్న? అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కరిస్టులకు నా అభినందనలు. అలాగే అంబేద్కర్ బాటలో నడవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే అంబేద్కర్ చెప్పిన వాటిల్లో కొన్ని అంశాలను, కాంట్రడిక్టరీ కాని అంశాలను, కొన్ని అంశాలను పాటిస్తూ ముందుకు వెళుతున్నాము. మీకు నాకు కూడా మనందరం కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎందుకు పూర్తిగా అంబేద్కరిస్టులు అన్నానంటే, అంబేద్కరిస్టులు అని చెప్పుకునే వాళ్ళకి నేను చెప్పింది. సో వాళ్ళు నిజమైన అంబేద్కరిస్టులా కాదనేది ఇప్పుడు నేను అనలైజ్ చేస్తాను. ఇవాళ అంబేద్కర్ భావజాలాన్ని మనం ఎంతవరకు, కొంతవరకు నేను కూడా పూర్తిగా ఏకీభవించలేను, కొన్ని నేను కూడా చేయలేను. కాబట్టి ఇవాళ మారిన రాజకీయ సామాజిక పరిస్థితుల్లో చెప్తున్నా హరీష్, అంబేద్కర్ గారు ఆ రోజు ఏ రోజైతే రాశారో 1950లో రాజ్యాంగాన్ని ఆయన సమర్పించారు. సో ఏమైనా స్వతంత్రం వచ్చాక ఆయన రాజ్యాంగాన్ని రచించిన కాలానికి సంబంధించి ఆయనతో నేను ఏకీభవించిన, ఇవాళ నేను కొన్ని అంశాలతో ఆయన ఏకీభవించలేను. కాబట్టి డెఫినెట్ గా నేను పూర్తి స్థాయి అంబేద్కరిస్ట్ అయితే కాదు, కొన్ని అంశాల వారిగా ప్రాతిపదికన మనం మద్దతు ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంబేద్కర్ ఏం చెప్పారు? అంబేద్కర్ ఆశయాలకు సరే నేను ఓపెన్ గా చెప్తున్నాను, కానీ చాలా మంది నేను అంబేద్కరిస్టుని, అంబేద్కర్ భావజాలం ఉంది నాకు, అంబేద్కర్ అని దండేసి దండం పెట్టి ఆయనకి వర్ధంతి అయినా ఆయన జయంతి అయినా హడావిడి చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ కొన్ని అంశాలు అడుగుతా ఉన్నా. విగ్రహ రాజకీయం, దీని గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అంబేద్కర్ ఏమన్నారు తెలుసా? నా బొమ్మలు పెట్టకండి, నా విగ్రహాలు కట్టకండి, నా ఆశయాలు పాటించండి అని చెప్పారు వాస్తవానికి అంబేద్కర్ గారు. కానీ ఇవాళ అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా ఎవరైనా గానీ అలా చేస్తున్నారా? లేదు. పోటీలు పడి విగ్రహాలు పెడతా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, 2014 నుంచి 19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. అనగానే కేసీఆర్ విన్నాడు. అరే మనం అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే ఎట్లా, మనం వెనకబడిపోతాం కదా గురువు అనుకున్నాడు. అనుకొని వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ సమీపంలో నెక్లెస్ రోడ్ వద్ద ఐమాక్స్ థియేటర్ వద్ద ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహం, 175 అడుగులు వస్తుంది ఓవరాల్ గా చూస్తే, కింద పీఠంతో కలిపి 175 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించారు 2023లో. అవన్నీ ఓట్లు తెచ్చి పెడతాయి అనుకున్నాడు. చాలా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 2023లో ఆయన ఓడిపోయాడు. విగ్రహ రాజకీయం వర్కౌట్ కాదని ఆ రోజే ఒక సంకేతం వచ్చింది. తర్వాత 2024లో అంటే ఈ అధికారం పోకముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే ఆయన హయాంలో ముందు కేసీఆర్ ఓపెన్ చేశారు విగ్రహాన్ని, ఆయన ఓడిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించారు విజయవాడలో. ఏమని, ఎందుకు స్థాపించారు ఆయన? అయ్యో నేను మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు వస్తే ఆయన విగ్రహాన్ని కడితే జనమంతా ఆయనకు ఓట్లేస్తారేమో, కాబట్టి నిజమైన అంబేద్కర్ వారసుడిని నేనే కదా అనుకున్నాడు. ఆయన విగ్రహాన్ని కట్టాలనుకున్నాడు. కేసీఆర్ కి మించి కట్టాలి మనము. కేసీఆర్ 175 అడుగులు అయితే మనం 206 అడుగులకు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. శభాష్. విజయవాడ నడివీధుల్లో అందరికీ ఏ అవసరం వచ్చినా ఉపయోగపడే స్వరాజ్ మైదానాన్ని ఆయన విగ్రహం కోసం, ఆయన పట్టుదలంటే ఆయన యుగో కోసం దాన్ని బలి చేశాడు. ఇవాళ చెప్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టచ్చు, పర్వాలేదు. అమరావతిలో పెడితే మంచిదే, ఎందుకంటే రాబోయే రాజధాని ఇంటర్నేషనల్ క్యాపిటల్ కాబోతోంది, మంచిదే. కానీ విజయవాడ నగర నడిబొడ్డున ఇవాళ కార్ నేర్చుకోవాలన్నా అదే ప్లేసు, బైక్ నేర్చుకోవాలన్నా అదే ప్లేసు, పిల్లలు క్రికెట్ ఆడుకోవాలని అదే ప్లేసు, ఎగ్జిబిషన్ పెట్టాలని అదే ప్లేసు, బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టాలని అదే ప్లేసు,
ఏం చేయాలన్నా అదే ప్లేసు, చిన్న చిన్న బహిరంగ సభలు పెట్టాలన్నా అదే ప్లేసు. విజయవాడ నగర నడిబొడ్డున వేరే ప్లేసెస్ లేవు. అలాంటి ప్లేస్ ని ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెడుతున్నామని చెప్పి ఇంకెవరు మాట్లాడలేరు. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం వద్దండి అక్కడ అన్నాం అనుకోండి, దాన్ని వ్యతిరేకిస్తున్నాం, అంబేద్కర్ వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడతారు, ఏదో దేశ ద్రోహంలా మాట్లాడతారు. కాబట్టి ఎవరు మాట్లాడలేకపోయారు. సో ఆయన పెట్టాడు. ఏమైందండి, 2024 ఆయన ఓడిపోయాడు. ఇదేం చెప్తుంది మనకి? అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన కాదు, ఆయనే చెప్పాడు, నా బొమ్మలు పెట్టకండ్రా, నా విగ్రహాలు కట్టకండ్రా, నా భావజాలాన్ని మీరు అమలు చేయండి, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. కానీ ఇవాళ అంబేద్కర్ చెప్పింది వర్కౌట్ కాల, ఎవరు అంబేద్కర్ చెప్పింది ఫాలో అవట్లా, విగ్రహాలే పెట్టారు. కానీ జనంకి అర్థమైపోయింది వీళ్ళంతా దొంగలు, వీళ్ళు ఇట్లా చేస్తుంటారని చెప్పేసి ఓడిచ్చేశారు. సో ఈ విగ్రహ రాజకీయం ఇది. సరే అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? విగ్రహ రాజకీయం చెయ్యొద్దు అని. కానీ విగ్రహాలు రాజకీయాలు చేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళు దళితులకు జనరల్ సీట్లు ఒక సీటు కేటాయించమనండి, కేటాయించలేరు. ఎవరైనా జనరల్ గా ఉన్న సీట్లలో దళితులు కేటాయిస్తారా సీట్లు? కేటాయించలేరు. అంత దమ్ము ధైర్యం వీళ్ళెవరికి లేదు. నిజంగా అంత దమ్ము ధైర్యం ఉన్నవాడు ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు. 100 మంది బీసీలకు సీట్లు ఇచ్చారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు నిలబెట్టిన ఘనత చరిత్రలో నిలిచిపోద్ది, ఆయనకే చెల్లింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పూర్తి స్థాయిలో కనుక ఆయనకి పోటీ చేయగలిగితే ఆయన కూడా చేస్తాడేమో నాకు తెలియదు. కానీ ఇవాళ ఆల్రెడీ ఒక చరిత్రను సెట్ చేసి పెట్టాడు చిరంజీవి గారు. సో విగ్రహ రాజకీయం గురించి ఈ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. నిజమైన అంబేద్కరిస్టులు విగ్రహ రాజకీయం చేయరు. రెండోది రిజర్వేషన్లు. ఇది ఒక సోషల్ కరెక్షన్ టూల్ గా భావించారు. సామాజిక సమానత్వం కోసం ఆయన ఇది పెట్టారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం నేను చెప్తున్నా. 10 సంవత్సరాలే రిజర్వేషన్లు ప్రతిపాదించారు, తర్వాత వీళ్ళు కంటిన్యూ చేశారని చెప్తున్నారు. కాదు, ఆయన 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లను ఎవరికి ఇచ్చారు? రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. ఆర్టికల్ 330, 332 ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చారు. ఆ 10 ఏళ్ల తర్వాత ప్రతి 10 ఏళ్లకు అది పెంచుకుంటూ పోతున్నారు. అది పెంచుకున్న నష్టం అయితే లేదు హరీష్. ఎందుకంటే ఇంకా వాళ్ళు దళితులు ప్రజా ప్రతినిధులుగా ఉన్నా గానీ రావాల్సినంత చైతన్యం ఇంకా రాలేదని అయితే మనం మాట్లాడుకోవచ్చు. డెఫినెట్ గా పెంచినా తప్పేం లేదు. అయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ మాత్రం ఆయన దానికి ఒక కాల పరిమితి అయితే పెట్టలేదు. 15(4), 16(4) ఆర్టికల్స్ ప్రకారం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవసరం ఉన్నంత మేరకు అని చెప్పారు. సో అది కానీ ఇక్కడ సాటి దళితులకు సాటి దళితులే అన్యాయం చేస్తున్నారు. ఆ రోజు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఐఏఎస్ కుమారుడు మళ్ళీ దళిత రిజర్వేషన్ వాడుకుంటాడు, ఒక ఐపీఎస్ కుమారుడు మళ్ళీ దళిత రిజర్వేషన్ వాడుకుంటాడు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కుమారుడు మళ్ళీ దళిత రిజర్వేషన్స్ వాడుకుంటాడని ఆయన ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇవాళ జరుగుతున్నది అది. వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా క్రిమి లేయర్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాలంటే కేవలం ఆ నలుగురికే కాదు కదా. క్రిమి లేయర్ పెట్టినప్పుడే ప్రతి అట్టడుగునున్న ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ ఈ ఫలాలు అందినప్పుడే అంబేద్కర్ ఆశయాలు చెల్లుతాయి. అంబేద్కర్ ఆశయాలు అమలు నిజమైన అంబేద్కరిస్టులు క్రిమి లేయర్ పెట్టాలా, పెట్టి ఆల్రెడీ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చిన వాళ్ళందరికీ రిజర్వేషన్ తీసేసి కొత్త వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు పొందేలా చేయాలి. ఇది దీనికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి. మూడోది మత మార్పిళ్ళు. అంబేద్కర్ ఒక మాట చెప్పారు హరీష్, చాలా కీలకం ఇది. అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, నేను బౌద్ధం స్వీకరిస్తున్నా. ఆ రోజుల్లో నిజానికి సామాజిక బహిష్కరణలు ఉండేవి, గుడికి వెళ్ళలేకపోయేవాళ్ళు, అన్టచబిలిటీ ఉండేది. ఇవాళ చాలా వరకు తగ్గింది, 90% తగ్గింది. ఇవాళ 90 ఏంటి, నగరాల్లో అయితే ఆల్మోస్ట్ 99% తగ్గిపోయింది. ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. గుళ్ళకైతే ఎవరైనా వెళ్ళచ్చు, 100% ఏం లేదు గుళ్ళకి. ఎక్కడో పల్లెల్లో, మారుమూల గ్రామాల్లో, పల్లెల్లో ఉంటే ఉండదు. 97-98% ఓవరాల్ గా తగ్గిందనే చెప్పాలి. ఈవెన్ దో 1-2% ఎక్కడైనా ఉంటే దాన్ని సర్దుకొని తగ్గించుకోవాలి. అయితే ఆ రోజుల్లో అన్టచబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నా గౌరవం లేని మతం నాకెందుకు అనేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బౌద్ధం స్వీకరించారు. క్రిస్టియానిటీ అప్పటికే ఉన్నా కూడా వెళ్ళలేదు.
క్రిస్టియానిటీ ఉన్నా గానీ ఆయన ఎందుకు వెళ్ళలేదంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంబేద్కరిస్టులు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఆకివీడిలోనో మరో చోటో మీరందరూ కూడా బులుగు జెండాలు పట్టుకుని జై అంబేద్కర్ అంటే మీరంతా ద్రోహులే, నిజమైన అంబేద్కర్ వారసులు కాదు. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ ఏం చెప్పాడు? క్రిస్టియానిటీలోకి వెళ్ళమని చెప్పలేదు. బౌద్ధం స్వీకరించండి, భారతీయ మూలాలున్న బౌద్ధాన్ని స్వీకరించండి అని చెప్పారు. భారతీయ మూలన్న బౌద్ధం స్వీకరించి ఉంటే నీకు భారతీయత ఉంటది. ఆయన ఎందుకు చెప్పాడు క్రిస్టియానిటీ వద్దని అంటే స్పష్టంగా వ్యతిరేకించాడు క్రిస్టియానిటీని. రీజన్ 1, క్రిస్టియానిటీలోకి వెళ్ళినా కూడా నీ కులం మారడం లేదు. ఆయన ఎప్పుడో చెప్పాడు, 1950-60లో చెప్పాడు. నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళావు అనుకున్నావు, దళిత క్రిస్టియన్లు అంటున్నారు, రెడ్డి క్రిస్టియన్లు, కాపు క్రిస్టియన్లు, కమ్మ క్రిస్టియన్లు, వీళ్ళకి చర్చిలు కూడా వేరు. మరి ఎక్కడ నీకు కులాన్ని తగ్గించి అంటే కుల సమానత్వం రాలేదు కదా, రాలేదు. కాబట్టి క్రిస్టియన్లోకి వెళ్ళినా మళ్ళీ మీరు దళితులే అని చెప్పి ఆయన చెప్పాడు ఆ రోజు. పాయింట్ 1, క్రిస్టియన్స్ లోకి వెళ్ళినా దళితులని చెప్పా. అవును, క్రిస్టియన్లోకి వెళ్ళినా కానీ మీరు దళిత క్రిస్టియన్లుగానే మీరు గుర్తింపబడుతున్నారు. ఒక రెడ్డి చర్చికు, రెడ్డి క్రిస్టియన్ చర్చికు, లేకపోతే కమ్మ క్రిస్టియన్ చర్చికు మీరు వెళ్ళలేరు. కాబట్టి మీరు అగ్రవర్ణాల చర్చిలకు మీకు ప్రవేశం లేదు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ మీకు న్యాయం జరగలేదు. కాబట్టి క్రిస్టియన్లకు వెళ్ళకండి. పాయింట్ 1 గుర్తుపెట్టుకోండి. పాయింట్ 2 చాలా కీలకం హరీష్. ఇవాళ మనం ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కిరణ్ టీవీ గుర్తు చేస్తున్న పాయింట్ 2 ఆనాడే అంబేద్కర్ చెప్పాడు. పాయింట్ 2 ఏంటంటే నీ భారతీయత కోల్పోతావు, నీ భారతీయత మీద ప్రభావం పడుతుంది. నువ్వు భారతీయ మూలాలు లేని మతాన్ని నువ్వు స్వీకరిస్తే, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, నువ్వు స్వీకరించినట్టయితే నీ భారతీయ మూలాల మీద ప్రభావం పడుతుంది, భారతీయత మీద ప్రభావం పడుతుంది. కాబట్టి వెళ్ళొద్దు అనైనా అంటే ఇప్పటి సిచ్యువేషన్స్ ఆయన అప్పుడే ముందే చూశాడు. ఆయన విజనరీ గుర్తించాడు. ఇవాళ మీరు చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటుంటే ఇరాన్ గెలవాలని ముస్లిము, ఇజ్రాయెల్ గెలవాలని క్రిస్టియన్ మొక్కుకుంటున్నారంటే వాళ్ళలో భారతీయత ఎక్కడుంది హరీష్? భారతీయత లేదు. అణువణువున వాళ్ళు ఇతర దేశాలకు తొత్తుల్లా మారిపోయినారు క్రిస్టియన్లు, ముస్లింలు. నిజమైన భారతీయత వాళ్ళలో లేదు. ఇవాళ ప్రతి సందర్భంలో గావు కేకలు పెడుతున్నాం, పొలిమేరలు దాటేలాగా కేకలు పెడుతున్నాం. వద్దురా బాబు, మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే భారతీయ మూలాలు. ఒకడంటాడు, అజయ్ అనే పాస్టర్ అంటాడు, దీన్ని అమలాపురం కాదు ఇది క్రీస్తుపురం చేస్తానంటాడు. ఇంకోటి అంటాడు గుంటూరు కాదు క్రీస్తూరు అంటాడు. ఇంకోటి అంటాడు విజయవాడ కాదు క్రీస్తువాడ అంటాడు. సో ఏం చేయదలుచుకున్నారు? రేపు పొద్దున ఏ క్రిస్టియన్ కంట్రీకి దీన్ని తాకట్టు పెట్టదలుచుకున్నారు? యుద్ధం వచ్చిందనుకో హరీష్, మా క్రిస్టియన్ దేశం కదా యుద్ధం చేస్తుందని చెప్పి వాళ్ళతో పాటు వీళ్ళు పక్కన సపోర్ట్ చేస్తే ఇప్పుడు మన పరిస్థితి అదే చెప్పేదేనండి. పక్కనున్న హిందువుని పొడి చేస్తారు హరీష్ వీళ్ళు. క్రిస్టియన్ కంట్రీ మన మీద దాడి చేసింది అనుకో, వాళ్ళని కదా ఎదుర్కోవాలి మనం. మా క్రిస్టియన్స్ దగ్గర దాడి చేసిందని పక్కనున్న హిందువుకు పోటు పొడుస్తారు. మా ముస్లిం కంట్రీ కదా దాడి చేస్తున్న పక్కనున్న హిందువుకు పోటు పొడుస్తారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాము. మళ్ళీ తిరిగి ఘర్ వాపసి, తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి రండి అని పిలుపునిస్తా ఉన్నాం. సో హిందూ మతంలోకి మళ్ళీ రండి, మీ అమ్మ చెంతకు మీరు రండి. అంబేద్కర్ అసలైన వారసత్వాన్ని మీరు తీసుకోవాలనుకుంటే హిందూ గర్వాపసికి రావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. మూడోది విద్య ఎక్కడండి? నారాయణ, శ్రీ చైతన్య అమ్ముడుపోయిన ప్రతి ప్రభుత్వం కూడా, అది తెలంగాణ ప్రభుత్వం లేదు, ఆంధ్ర ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం అమ్ముడుపోయిందండి. ఇవాళ విద్య ఉచితంగా 10వ తరగతి దాకా ఇవ్వాలి. విద్యా హక్కుని ఎవరు అమలు చేస్తున్నారండి? విద్యా హక్కును అమలు చేయనప్పుడు ఈ ప్రభుత్వాలకు, ఈ నాయకులకు ఖచ్చితంగా అంబేద్కర్ వాదం గురించి చెప్పుకునే హక్కు లేదు, ఆయనకు దండేసే హక్కే లేదు. కాబట్టి విద్యా హక్కు పోయింది. తర్వాత కులం అంటున్నారు. కులం అంటే కుల రహిత సమాజాన్ని ఆయన కాంక్షించారు. ఇలా కాపు కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఇలా బీసీల కార్పొరేషన్, గొల్లానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఎంత దుర్మార్గం ఉంటుంది తెలుసా హరీష్? ఇక్కడ మీకు అమ్మ ఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఏదైనా తీసుకోండి, ప్రతి కుటుంబానికి పడుతుంది కదా. నిధులను ఏం చేస్తారు? కాపులకి నిధులు పడ్డాయని చెప్పేసి కాపు కార్పొరేషన్ ఖాతాలో కలిపేస్తారు.
అలాగే కమ్మ కార్పొరేషన్ నిధులు అంటే మీ కమ్మ కార్పొరేషన్కి లేదా కాపు కార్పొరేషన్కి ఎంత నిధులు వచ్చినాయి అంటే అటుగో 1000 కోట్లు ఇచ్చామంటారు. 1000 కోట్లలో నీకు వచ్చే ప్రతి పథకాన్ని కలుపుతారు. సో కొత్తగా నువ్వేం చేసావు, ఏమి చేయవు. కాబట్టి కులాలను కలిపే విధానం కావాలి. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ మాత్రమే కులాలను కలిపే విధానం తీసుకొచ్చాడు. తద్వారా కులరహిత సమాజాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. అంబేద్కర్ నిజమైన వారసుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇలా ఎలా చూసినా, ఏ కోణంలో చూసినా అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేయడంలో సాధారణమైన ప్రజల నుంచి నాయకుల వరకు అందరూ అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నారు. కాబట్టి అంబేద్కర్ గురించి చెప్పుకునే అర్హత, ఆ స్థాయి ఎవరికి లేదని చెప్పాలి. ఆయన అర్థం చేసుకోవాలంటే ఆయన పుస్తకాలు చదవండి, ఆయన భావజాలను ఆకలింపు చేసుకోండి. అంతే తప్ప బులుగు జెండా చేత పట్టుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మీరు కుదరదు, మీ డీపీల్లో అంబేద్కర్ బొమ్మలు పెట్టుకుంటే మీరు అంబేద్కరిస్టులు కారు అనే సంగతి ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాల్సిన అంశం. రైట్ అన్న, నిజంగానే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే. ఇది అంబేద్కర్ వాదులు అనేవారు ఎవరైతే ఉన్నారో అసలు సిసలు అంబేద్కర్ వాదులా కాదా అని మీరే చెక్ చేసుకోండి. ఇక్కడ అసలైనటువంటి దళిత హిందువులకి వాళ్ళ ఆశయాలకు, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడుతూ కుట్రలు చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి అనేక పథకాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాటికి అడ్డుపడుతున్నటువంటి దళిత క్రిస్టియన్స్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులను బయటకు తీసుకువచ్చి మీరే దానికి ప్రక్షాళన చేయవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. తిరిగి గర్వాపసి రండి. మీరు పుట్టి పెరిగినటువంటి మీ తాత ముత్తాతలు అంటే అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ భావజాలం కలిగినటువంటి మతాలు ఉన్నాయో, ముఖ్యంగా బౌద్ధ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ఇక్కడ వేరే అంటే సిక్కు మతం కావచ్చు, వీటికి సంబంధించి ఆయన ఇస్తానని చెప్పారు. దానిని అసలు సిసలైనటువంటి అమలు పరచాలంటే మీరు గర్వాపసి రండి అని మాత్రం చాలా బలంగా చెప్పచ్చు.